సిద్ధేశ్వరంలో పరమశివుణ్ణి దర్శనం కోసమని వెళ్ళినప్పుడు చాలామంది భక్తులు కొండ మీదకు వెళుతున్నారు. ఎందుకు వెళుతున్నారో సరే మనం కూడా వెళ్దామని చెప్పేసి నేను కూడా వాళ్ళతోటి బయలుదేరాను. కొండ మందికి వెళ్ళే మార్గంలో మధ్యలో ఆంజనేయ స్వామి తర్వాత మహర్షి దేవుళ్ళు మనకు కనిపిస్తారు. ఇక్కడ కైలాస కోణంలో అమ్మవారిని తర్వాత పరమశివుణ్ణి దర్శించుకున్న తర్వాత మనకు ఇక్కడ చూడండి, మీరు ఏదో తల మీద పెట్టుకొని వీళ్ళు కొండ మీదకి వెళుతున్నారు. తర్వాత ఏంది శంభో శంకర. ఓ హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హరిహర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హరిహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. 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 ఓం నమ శివాయ.
శంభో శంకర. ఈ దీపమును మనము కింద నుంచి కూడా చూడవచ్చు. కొంచెం మనము ఆ పాయింట్ దీపం వెలిగించే పాయింట్‌ను మనం కొంచెం అబ్జర్వేషన్ చేసి మనం ఎవరి ద్వారాన తెలుసుకొని పలానా చోట వెలిగిస్తారని అనే విషయం తెలుసుకొని మనం కింద నుంచి కూడా చూడగలం. కానీ కొంచెం అది చూడవాలంటే కింద దేవస్థానం నుంచి కొంచెం పైకి రావాలి. కొంచెం పై మార్గానికి వచ్చినట్లయితే మనకు కనిపిస్తుందన్నమాట. కొండ చివరన ఒక పెద్ద బండరాయి మీద పెట్టి ఇక్కడ దీపం వెలిగిస్తున్నారు వీళ్ళు. ఆ దీపాన్ని మనం చూడవచ్చనమాట. నిజంగా ఇది అందరికీ తెలియదు. అందరూ చూడలేరు ఇంత దూరం వచ్చి ప్రత్యక్షంగా. మీకోసం మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతోటి నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆదరించండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి వీలైనంత మంది ఎక్కువ మందికి. చూడండి చిన్న పిల్లలు కూడా అంత దూరం పాపం కష్టపడి వచ్చారు. నిజంగా వాళ్ళని మెచ్చుకోవాలి మనము. అప్పటికే చాలా కష్టపడ్డాను. బాగా అలసిపోన్నాము. ఉదయం నుంచి కొంచెం తిరిగి. సో, కాబట్టి ఇంకా ఓపిక లేదు. సరేనని జెప్పేసి ఇంతటితోటి వీడియో ఆపేసేసి కిందకి వెళ్దామని అప్పుడే నిర్ణయించుకున్నాను. సో, కాబట్టి కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ తెలిసిన వాళ్ళుంటే వాళ్ళ దగ్గర కాసేపు కూర్చొని తర్వాత మేము బయలుదేరడం జరిగింది. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.